స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్. పోనీ ఇక్కడ అంతా పార్కింగ్, ఇదంతా పార్కింగ్ తీసుకోవచ్చు. ఇది అనమాట రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి 9 ప్లాట్ఫారంలు ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్కి. ఇంకో రైల్వే స్టేషన్ ఇంకో దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి ఇటు వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ చిన్న రోడ్ ఉంటుంది, కాకపోతే ఇది పాత ఎంట్రీ. ఇప్పుడు కొత్తది అట్లా మనం ఇందాక వెళ్ళాం కదా, రైట్ సైడ్, రైట్కి వెళ్ళి ట్రైన్స్ అయితే ఇక్కడనే అవుతున్నాయి, ఇక్కడనే స్టార్ట్ అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి చర్లపల్లి నుంచి చర్లపల్లి బస్ స్టాండ్ టు రైల్వే స్టేషన్ ఎట్లా వెళ్ళాలి, 2 మార్గాలు అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మనం మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళి అయితే వెళ్తున్నాం. సెకండ్ వచ్చేసి మళ్ళీ లాస్ట్లో అయితే చూపిస్తా. చర్లపల్లి టు రాంపల్లి ఓపెన్ ఫ్లాట్స్ కావాలంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు. శ్రీనివాస రియల్ ఎస్టేట్. ఇది వచ్చేసి మల్లన్న కమ్మన్ టెంపుల్ దగ్గర అయితే ఆఫీస్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చర్లపల్లి రైల్వే స్టేషన్కి చర్లపల్లి నుంచి ఎట్లా వెళ్ళాలి అనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చర్లపల్లి సర్కిల్, ఇది వచ్చేసి ఇటు రైట్కి వెళ్తే, మనం రైట్కి వెళ్తే చర్లపల్లి, చిన్న చర్లపల్లి వెళ్ళొచ్చు. స్ట్రేట్ వెళ్తే కేబుల్ వెళ్ళొచ్చు, ఈసీఎల్ గిట్ వెళ్ళొచ్చు. ఇటు లెఫ్ట్ వెళ్తే ఇదంతా వచ్చేసి బస్ స్టాండ్ చర్లపల్లి. ఇది వచ్చేసి మనకి చర్లపల్లి బ్రిడ్జ్. మన చెనగచెర్ల గిట్ ఇట్లా వెళ్ళొచ్చు, చెనగచెర్ల, మేడిపల్లి. ఇక్కడ నుంచి అనమాట ఎంట్రీ వచ్చేసి రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో ఉంటుంది. చర్లపల్లికి వెళ్ళి వస్తుంటే మల్లాపూర్, మేడిపల్లికి వెళ్ళి వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్కి వస్తుంది మనకి. హెచ్పి గ్యాస్ గోదాం ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. అన్నీ ఇక్కడ ఇట్లకి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే గట్కేసర్ నుంచి ఇట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళకైతే ఇట్లా వెళ్ళొచ్చు. రంగల్ హైవే దిగినా కానీ ఇట్లా వెళ్ళొచ్చు ఈజీగా. ఇది వచ్చేసి హెచ్పి గ్యాస్ గోదాం. ఇట్లా రైట్కి వెళ్ళొచ్చు, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఆడికెళ్ళి ముందుకెళ్ళి సర్కిల్ నుంచి ఇట్లా వచ్చు కదా, ఇట్లా గిట్ట వెళ్ళొచ్చు. ఇట్లా పోండి, రైట్ ఇవ్వండి. ఇది మన చర్లపల్లి వచ్చే వాళ్ళకి, చర్లపల్లి నుంచి వస్తే ఇట్లా ఇంకా వేరే రూట్ గిట్ ఉంటాయి, 2-3 రూట్లు ఉంటాయి. ఇది కొంచెం రోడ్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితేనేమో రైట్, రైట్ రైట్ అయితే రైటే. పోనీ స్టేషన్కి, స్టేషన్ అదే స్టేషన్. తీసేస్తారు ఫ్రెండ్స్, అన్నీ పోతాయి. ఇవన్నీ రోడ్లు అయితే, పెద్ద రోడ్లు అయితే అన్నీ వెళ్ళిపోతాయి. అన్ని కంపెనీలు ఉంటాయి ఇక్కడ మొత్తం. ఫేజ్ 3 ఇప్పుడు కొంచెం ముందుకే ఉంటుంది. మా ఆటో ఉంది కదా, అక్కడ కనిపిస్తుంటుంది. ఇదే వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్. పోనీ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా గిట్ రావచ్చు మనం బ్రిడ్జ్ కిందకి వెళ్ళి. ఈ రోడ్డు అయితే సీసీ కెమెరా సారు. ఇక్కడ అంతా పార్కింగ్, ఇదంతా పార్కింగ్ తీసుకోవచ్చు. ఇక్కడైతే సీసీ కెమెరాలు అన్నీ పెట్టిరు. ఇది వచ్చేసి మెయిన్ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇది అనమాట రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి ఇక్కడ అయితే ఓపెన్ అయితే అయ్యింది. 9 ప్లాట్ఫారంలు ఉన్నాయి ఇక్కడ
రైల్వే స్టేషన్కి. అటు పెడదాం. ఇక్కడ ఆటోస్ బస్సులు గిట్ట అవైలబుల్ ఉన్నాయి. వచ్చేసి కార్ పార్కింగ్. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కారు బైక్స్ పార్కింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, చాలా పెద్దగా అయితే కార్ పార్కింగ్ అయితే చాలా ఉంది పెద్దగా. ఎన్ని కార్స్ అయినా పడతాయి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే మళ్ళీ ఇంకో రూట్కి అయితే ఎట్లా వస్తాం అనేది చూపిస్తా. కన్స్ట్రక్షన్ మళ్ళీ ఏమో చేస్తున్నట్టు. అట్లా మళ్ళీ అట్లా పోని ఇదే రూట్లో వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ మేడిపల్లి చెనగచెర్ల వెళ్ళొచ్చు. లెఫ్ట్కి వెళ్తే రైట్కి వచ్చేసి మల్లాపురం తార్నాక అప్సి కూడా వెళ్ళొచ్చు. ఇందాక ఇట్లా వచ్చినాం, ఇప్పుడైతే ఇట్లా స్ట్రైట్ ఇట్లా రావాలి. మల్లాపురం మేడిపల్లి చెనగచెర్ల మీదకి వెళ్ళి వస్తే ఇట్లా రావాలి. చెనగచెర్ల మల్లాపురం మీదకి వెళ్ళి వస్తే ఇట్లా రావాలి. చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. లోపలైతే వీలైతే నెక్స్ట్ బ్లాక్ నుంచి అది వీడియో అయితే చూపిస్తాం. భారత్ 3 ఉంటాయి. అన్ని గ్యాస్ లారీలు కనిపిస్తాయి ఇక్కడ వస్తుంది మీకు. ఇండియన్ గ్యాస్ ఇక్కడ వచ్చేసి ఇంత మనకి రైట్ సైడ్లో. ఇది వచ్చేసి సారీ ఇండియన్ పెట్రోల్ బంక్. ఇటు రైట్కి వెళ్తే మనం మల్లాపూర్ తాప్సి కూడా వెళ్తాము. ఇటు రైట్కి వెళ్తే లారీ వస్తుంది, అటు వెళ్తే ఆటో వెళ్తుంది. ఇటు వెళ్తే మేడిపల్లి చెనగచెర్ల మేడిపల్లి. ఇటు కొంచెం ముందు తీసుకుంటే చెర్లపల్లి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే చెర్లపల్లి, రైట్ సైడ్కి వెళ్తే చెనగచెర్ల మేడిపల్లి వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ యూటర్న్ తీసుకొని రైట్కి వెళ్తే అప్సి కూడా వెళ్ళొచ్చు. తార్నాక అప్సి కూడా మల్లాపురం. రైట్కి పోతే చెనగచెర్ల, లెఫ్ట్కి పోతే చెర్లపల్లి. మేకల మండి మీకు గుర్తుంటుంది కదా, చెనగచెర్ల మేకల మండి. ఇప్పుడైతే మనం చెర్లపల్లి లేదు బస్ స్టాండ్ సర్కిల్. చెర్లపల్లి స్టేషన్ కొంచెం ముందుకెళ్ళి ఇటు వెళ్ళొచ్చు. ఇందాక వెళ్ళాం కదా అదే రోడ్డు. ఇక్కడికనే చెప్తున్నాం. వచ్చినప్పుడు మాత్రం ఇటుకెళ్ళి వెళ్ళాం కొంచెం ముందుకెళ్ళి. మనం ఇందాక ఈ లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్, ఇందాక ఇట్లకెళ్ళి వెళ్ళాం. మనం ఈ రోడ్కి వెళ్ళాం ఇందాక. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చెర్లపల్లి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చెర్లపల్లి బస్ స్టాండ్ వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే రైల్వే స్టేషన్ కానించి. ఇప్పుడు కిందికి వెళ్ళి వెళ్ళొచ్చు, కాకపోతే రోడ్డు చిన్నగా ఉంటుంది. 1/2 కిలోమీటర్. ఇప్పుడు వచ్చేసి మనం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ లెఫ్ట్ సైడే ఉంటుంది మనకి రైల్వే స్టేషన్. ఈసీ నగర్కి వెళ్ళితే ఒక ఎంట్రీ అయితే ఉంటుంది మనకి రైల్వే స్టేషన్. కానీ చిన్నగా ఉంటుంది, కాకపోతే ఇటు వెళ్తే మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తే రాంపల్లి వెళ్ళొచ్చు. ఓవరా టచ్ అయితే ఇక్కడ నుంచి
చర్లపల్లి వచ్చేసి 3 కిలోమీటర్స్. ఇట్లా స్ట్రైట్ వెళ్తే పెద్ద చర్లపల్లి కుషాయిగూడ వెళ్ళొచ్చు. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మల్లాపురం అవన్నీ వెళ్ళొచ్చు. పబ్లిక్ అందరు దిగి ఈ చిన్న రూట్ నుంచి వస్తుంది ఎక్కువ మందికి అని చెప్పాను. ఈ శ్రీనగర్ అంటే ఇప్పుడు ఇంకో రైల్వే స్టేషన్ ఇంకో దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తున్నాం. బ్యాక్ సైడ్ నుంచి ఇటు వెళ్ళొచ్చు. ఈ చర్లపల్లి నుంచి ఈసీ నగర్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మనకి. అక్కడ ముందుకు వెళ్ళి బోర్డు అక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డు కనిపిస్తుంది. రైట్ సైడ్ లా కనిపిస్తుంది కదా, ఆపోజిట్ అన్నమాట. ఈ లెఫ్ట్ చిన్న రోడ్ ఉంటుంది, కాకపోతే ఇది ఇది ఒక ఎంట్రీ. చాలా మంది అయితే ఇట్లకెళ్ళే దిగి ఇట్లా ఈజీగా ఉంటుందని ఇట్టే దిగుతారు. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. అట్లానే తీస్తున్న వీడియో. ఇది పాతది ఎంట్రీ అన్నమాట. ఇది అట్లనే యూజ్ చేసిర్రు, పాత ఎంట్రీ. ఇది రైల్వే స్టేషన్. ఇది పాత ఎంట్రీ. ఇప్పుడు కొత్తది అట్లా మనం ఇందాక వెళ్ళాం కదా, రైట్ సైడ్, రైట్కి వెళ్దాం. ఇక్కడ టికెట్స్ గిట్ ఇస్తారు. అది వచ్చేసి రైల్వే స్టేషన్. ట్రైన్స్ అయితే ఇక్కడనే అవుతున్నాయి, ఇక్కడనే స్టార్ట్ అవుతున్నాయి. చర్లపల్లి స్టేషన్లో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.